కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను. మెయిల్ kskWonders@gmail.com. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మనకి దగ్గు, జలుబు, అలాగే గొంతు అనేది బాగా పట్టేయటము, కనీసము గొంతులో మన ఉమ్ము కూడా మనకి మింగుడు పడకపోవటం, అంత గట్టిగా స్టిఫ్నెస్ అనేది మనకి గొంతులో రావటం. ఇప్పుడున్న క్లైమేట్ ఏ విధంగా అయితే మారుతూ ఉందో అలాగే దానికి తగ్గట్టుగా మన బాడీ కూడా రియాక్ట్ అనేది అవుతూ ఉంటుంది. చాలామంది చిన్నపిల్లల కాంచి తీసుకొని పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి ఈ సీజనల్ వైజ్గా వచ్చే దగ్గు, జలుబు ఏదైతే ఉంటుందో అది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది నెలల తరబడి దాకా అలాగే ఉంటుంది. ఎన్నో రకాల మెడిసిన్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాము, కషాయాలు లాంటివి తాగుతూ ఉంటాము, బట్ యూజ్ అనేది ఉండదు. ఇక కషాయాలు అనేవి తీసుకోవటం వలన లేనిపోయిన ఒంట్లో వేడి కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఈరోజు మేము ఈ వీడియోలో చాలా సింపుల్గా మీ ఇంట్లో మీకు దొరికే కొన్ని టిప్స్ అనేవి చెప్తున్నాం. ఇవి కానీ మీరు కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా సెకండ్ డే ఆర్ థర్డ్ డే కల్లా మీకు రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా కంప్లీట్గా వీడియోని చూడండి. దీంట్లో మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో నేను క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తాను. సో మీరు క్లియర్గా విని దాన్ని ఉపయోగించుకుంటే, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఇలా బాధపడుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి రిలీఫ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, దీనికోసం మనకు కావాల్సింది 1 గ్లాస్ ఆఫ్ వాటర్. మీరు చక్కగా స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇక దాంట్లో 1 గ్లాస్ వాటర్ని పోసేయండి. ఇక దాల్చీని చెక్క, సినామిన్ ప్రతి ఇంట్లో ఉంటుంది. దాన్ని ఎక్కువగా మనం మసాలా దినుసుల్లాగా వాడుతూ ఉంటాము, బిర్యానీస్లో వాటిలో వేస్తూ ఉంటాము. సో ఈ దాల్చీని చెక్క 1 ఇంచ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని దాన్ని కూడా ఆ ప్యాన్లో వేసేయండి. ఇక థర్డ్ది మనకి కావాల్సింది అల్లం. చక్కగా అల్లానికి పైన తోలు తీసేసి మంచిగా కడిగేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదంటే తరుక్కొని కానీ మీరు అదే వాటర్లో వేసేయండి. ఇప్పుడు ఇవి మంచిగా మరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసేసి గబగబా మరిగించాలని మాత్రం చూడకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి చక్కగా వాటిని బాయిల్ అవ్వనివ్వండి. ఎప్పుడు దాకంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ హాఫ్ గ్లాస్ అవ్వదో అప్పుడు దాకా. అలా చేస్తేనే ఒక దాంట్లోకి ఒకటి మంచిగా కలిసిపోతాయి. వాటిలో ఉన్న మొత్తం ఏదైతే క్వాలిటీస్ ఉంటాయో మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇక దాని తర్వాత మీరు ఒక వడకట్టేది తీసుకొని చక్కగా దాన్ని వడకట్టేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాలి, చక్కగా తాగాలి. సో కాస్త మనం వేడివేడిగా ఎట్టయితే టీ అనేది సిప్ చేసుకుంటూ తాగుతామో అదేవిధంగా దీన్ని మీరు కొంచెం కొంచెంగా తాగాలి. ఈ విధంగా కానీ మీరు చేస్తే మీ గొంతులో ఉన్న ఏదైతే స్టిఫ్నెస్ ఉంటుందో అలాగే గొంతులో మీకు నొప్పి అనేది ఉంటుందో ఆ నొప్పిని ఇది చాలా వరకు తగ్గిస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఇది ఫ్రెండ్స్. ఇక రెండో స్టెప్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఫిట్కిరీ అనేది మనందరికీ తెలిసిందే. దీన్ని ఇంగ్లీష్లో యాలమ్ అని కూడా అంటారు. కొన్ని షాపుల్లో అయితే మీరు వెళ్తే ఆఫ్టర్ షేవింగ్ ఫిట్కిరీ అని చెప్పి అడిగినా కూడా మీకు ఇస్తారు. అంటే జెంట్స్కి, లేదంటే ఎక్కడైనా మనం తిరుపతిలో వెళ్ళినప్పుడు మనకి తల గుండు కొట్టించుకునేటప్పుడు చిన్న చిన్న మనకి ఘాట్లు అనేవి పడుతున్నప్పుడు కానీ ఆ టైంలో దీన్ని అక్కడ రుద్దుతారనమాట. సో దీనిది ఈ మధ్య సోప్స్ కూడా వస్తున్నాయి. సో అటువంటిది మాత్రం అస్సలు కొనకండి. ఎందుకంటే దాంట్లో చాలా తక్కువగా క్వాంటిటీలో ఫిట్కిరీ అనేది ఉంటుంది. మిగతా అంతా వాళ్ళు వేరే ఇంకేదో పెట్టేసేసి సోప్ లాగా దాన్ని తయారు చేస్తారు. సో ఒరిజినల్ ఫిట్కిరీ అనేది మీకు ఎలా ఉంటుందంటే మనకి పటిక ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో ఆ విధంగా మీరు తెచ్చుకొని దాన్ని కాస్త పౌడర్ చేసుకోండి. మనకి ఇక్కడ ఎక్కువ అవసరం లేదు. 1 గ్లాస్ మీరు వాటర్ తీసుకొని దాన్ని కాచుకోండి. తెరలు పెట్టేంత అవసరం లేదు. జస్ట్ అది మీరు ఎంతైతే వేడి తీసుకోగలుగుతారో అంత మాత్రమే దాన్ని వేడి చేసుకోండి. ఆ నీళ్ళు వేడి చేసుకొని దాన్ని పక్కన ఒక గ్లాసులో పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో మీరేం చేయాలి, జస్ట్ 1 పించ్ అంటే 1 చిటికెడ ఈ మన ఫిట్కిరీ ఏదైతే ఉందో దాని పౌడర్ని తీసుకొని దాంట్లో వేసేయాలి. ఇక మంచిగా దాన్ని తిప్పేసేయండి. ఇక దాని తర్వాత మీరేం చేయాలి, చక్కగా మీకు గొంతులో
గరారా మనం ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా మీరు గరారా అనేది చేయాలి. దీన్ని ఎంతవరకు మీరు లోపలోకి పెట్టుకొని ఎంతసేపు గార్లిక్ అనేది చేసుకోగలుగుతారో అంతసేపు చేసుకొని దాని తర్వాత ఊసేయండి. ఈ విధంగా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక 6 to 7 టైమ్స్ మీరు యూస్ చేసేలాగా కొంచెం కొంచెంగా గొంతులో పోసుకొని బాగా దాన్ని గరారా చేసేసుకొని దాని తర్వాత వాటిని ఊసేయండి. ఇక కాస్త నార్మల్ వాటర్తో మళ్ళీ పుప్పిలిచ్చి ఊసేయండి. ఈ విధంగా చేయండి. చూడండి మీ గొంతులో ఎంతవరకైతే ఇన్ఫెక్షన్ అనేది ఉంటుందో అది చాలా వరకు తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ని బాగా ఇది కట్ చేసేస్తుంది. ఒకవేళ మీకు కానీ ఫిట్కిరీ అనేది ఎక్కడ దొరకకపోతే అప్పుడు మీరు దీని బదులు వేరే ఆల్టర్నేట్గా అనేది సేమ్ అలాగే కాస్త గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మీరు పట్టగలిగే అంత నీళ్లు తీసుకొని దాంట్లో కాస్త పసుపు అలాగే మన కళ్ళుప్పు నార్మల్గా మీరు ఇంట్లో వాడుకున్న కూరల్లో వేసుకునే సాల్ట్ ఏదైతే ఉంటుందో అది యూస్ చేయకండి. కళ్ళుప్పు మాత్రమే తీసుకోండి. కళ్ళుప్పు కాస్త పసుపు వేసుకొని దాంతో కూడా మీరు గరారా అనేది చేస్తే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు థర్డ్ స్టెప్కి వచ్చేసేటప్పటికి మీకు దీంట్లో కావాల్సింది బ్లాక్ పెప్పర్ అంటే మనందరికీ తెలిసిందే మిరియాలు. నల్ల మిరియాలు ఏవైతే ఉంటాయో వాటిని కాస్త ఒక 3, 2, 4 తీసుకొని దాన్ని కాస్త కచ్చాపచ్చ మరీ పౌడర్ లాగా కాకుండా మరీ బరకగా కాకుండా ఆ విధంగా దాన్ని మీరు అంటే కాస్త రుబ్బుకొని పెట్టుకోండి. ఇక దాని తర్వాత దాంట్లో మీరు కాస్త వేయాల్సింది తేనె. అంటే ఒక స్పూన్ తీసుకోండి. ఆ స్పూన్లో మీరు 2 చిటికెళ్ళు మన మిరియాల పౌడర్ ఏదైతే ఉందో అది, సగం స్పూన్ తేనె, ఇక దాంట్లోనే మళ్ళీ కళ్ళుప్పు పౌడర్ ఏదైతే ఉంటుందో కళ్ళుప్పునే పౌడర్ లాగా చేసుకోండి ఒక చిటికెడ. ఈ మూడింటిని మీరు దాంట్లో కలిపేసుకొని దీన్ని మీరేం చేయాలి, మీ అంగిటి కాడ ఎక్కడైతే మీకు ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉంది, బల్గం అనేది ఉంటుంది, మీకు గొంతులో నొప్పిగా ఉంటుందో చూడండి అక్కడ టేస్ట్ లాగా ఎటువంటి ఇది చూసుకోకండి. హెల్త్ కావాలి అని అంటే కొన్నిసార్లు ఇటువంటివి కూడా మనం చేయాలి, అన్నీ టేస్టీగా ఉండవు. సో హెల్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు దీన్ని తీసుకొని అక్కడ ఒక్కసారిగా స్పూన్తో తీసుకొని మింగకుండా మీరు ఎంతసేపు అయితే మీ అంగిట్లో దీన్ని హోల్డ్ చేసి పెట్టగలుగుతారో అంతసేపు దీన్ని మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇక దాని పని అది చేసుకుంటా పోతూ ఉంటుంది. మీరు కాస్తగా మీ నోట్లో వచ్చే ఉమ్ము ద్వారా కానీ దాన్ని కొంచెంగా మీరు మింగుతూ ఉంటారు. ఎంతసేపు అది ఉండొద్దో అంతసేపు మీకు గొంతులో మంచిగా ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అన్నిటినీ కట్ చేసుకుంటూ మీ గొంతులో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం 3 స్టెప్స్ చేసుకున్నాం. దీంట్లో మనం ఫస్ట్ స్టెప్ అనేది గరారా చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్. ఇక దాని తర్వాత మనం టీ ఏదైతే చెప్పుకున్నామో అది తాగాలి. లాస్ట్లో మనం ఇది చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ వీటిని చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఒక 1/2 అవర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు ఇంకేది తీసుకోవటం కానీ తినటం కానీ అనేది చేయకండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. 15 ఏళ్ళకి పైన పడిన పిల్లల కాడి నుంచి ఎవరైనా సరే దీన్ని యూస్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి యూస్ చేసేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ చెప్పుకున్న టీ ఏదైతే ఉందో అది వాళ్ళకి కాసిస్తే సరిపోతుంది. వాళ్ళకి గరారా అనేది చేయకండి, చిన్నపిల్లలు చేయలేరు కాబట్టి. అలాగే గొంతులో పెట్టే దాంట్లో మీరు ఏదైతే బ్లాక్ పెప్పర్ ఉందో దాన్ని అవాయిడ్ చేసి జస్ట్ కళ్ళుప్పు అని తేనె అనేది వాళ్ళకి ఇవ్వచ్చు. సో మీకు కానీ ఈ వీడియో కాస్తైనా కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.